మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, అంతకంతకు విస్తరిస్తున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే ఉన్న వాక్యం ఏమిటంటే, రిలీజ్ వాట్ యు హోల్డింగ్ అంటూ. మీ యొక్క మనస్సులో, మీ హృదయంలో వేటినైతే బంధించి పెట్టారో, ఏ మనుషులనైతే మీరు బంధించి పెట్టారో వాటిని విడుదల చేయము అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. చాలా రోజులుగా ఈ యొక్క మాటను ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. రిలీజ్ వాట్ యు హోల్డింగ్ అంటూ. మీ మనస్సులో దేనినైతే బంధించి పెట్టారో, ఏ వాటినైతే బంధించి పెట్టారో వాటిని విడుదల చేయండి. చాలాసార్లు మీరు మీ జీవితంలో మీ ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి, కొన్ని విషయాల గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ వాటి విషయంలో ద్వారాలు తెరవకపోవడం కావచ్చు. అదేవిధంగా మీ హృదయంలో సమాధానము, నెమ్మది, ఆనందము, ఆదరణ రాకపోవడానికి కానీ, అదేవిధంగా మీరు చాలా రోజులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నవి మీరు పొందుకోకపోవడానికి కానీ ఒక గొప్ప కారణం ఉంది. అదేంటంటే, అన్నెసెసరీగా కొన్ని విషయాలను మీరు క్యారీ చేస్తున్నారు. అనవసరమైనటువంటి వాటిని మీరు మోస్తూ వస్తున్నారు. అందుకే ఈరోజు మీకు ప్రశాంతత లేదు, అదేవిధంగా ఆనందం అనేటువంటిది లేదు. అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. అయితే వాటన్నిటి నుంచి ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా బయటకు తీసుకొస్తాడని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, రిలీజ్ వాట్ యు హోల్డింగ్ అంటూ. మీరు దేన్నైతే గట్టిగా పట్టుకున్నారో దాన్ని మీరు విడుదల చేయాలి. సరే, మరి ఏ విషయాలు మీరు మీ మనస్సులో పెట్టుకున్నారు, వేటి పట్ల మీరు అనవసరమైనటువంటి బర్డెన్స్ను మీరు మోస్తున్నారు అనేటువంటిది కనుక ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మళ్ళీ మాట్లాడిన మాట ఏంటంటే, మీరు అనవసరంగా మీకు నష్టం చేసిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మిమ్మల్ని హింసించిన వారిని, నానా మాటలని మిమ్మల్ని హేళన చేసిన వారిని మీ హృదయాల్లో పెట్టుకున్నారు. వారి మీద మీరు పగ పెంచుకున్నారు. వారికి ఏదో కీడు చేయాలనేటువంటి ఆలోచన మీ లోపల ఉంది. మీరు ప్రార్థన చేసినప్పటికీ, మీరు వాక్యం చదువుతున్నప్పటికీ, దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ అనవసరంగా వారిని మీ మనస్సులో, మీ హృదయాల్లో మోస్తున్నారు. వారి మీద మీకున్నటువంటి గ్రడ్జును, లేకపోతే ఆ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను, లేకపోతే వారి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వేదనను, ఆ బాధను మీరు తీసేయాలి అని చెప్పేసి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు నష్టం చేసినటువంటి వారి పట్ల మనము బాధ పెట్టుకుంటాం. మనని నానా మాటలు అన్న వారి మీద కొంచెము కోపపడతాం. నా స్థితిని చూసి ఇంత హేళన చేశాడు, ఇంత బాధ చేశాడు, కాబట్టి దేవుడు ఎట్లయినా ఆయనకు ప్రతీకారం తీర్చాలి, నన్ను ఇంత నష్టం చేశాడు కాబట్టి ఏదో నష్టం ఆయనకు జరగాలి అని చెప్పేసి మనం చాలాసార్లు కూడా కోరుకుంటాం. మనం హృదయపూర్వకంగా వారిని క్షమించం. కొన్నిసార్లు చూడండి, ఆ అత్త ఆ కోడలను క్షమించదు. ఏదో ఒక మాట అన్నప్పుడు అదే మాటను తన మనసులో మోస్తూ ఉంటుంది. ఈ మాట అన్నది, ఇట్లా చేశారు, ఇట్లా ట్రీట్ చేసింది, అట్లా ట్రీట్ చేసింది. లేకపోతే ఆ కోడలు అత్త విషయమై ఆలోచన మనసులో పెట్టుకుంటుంది. అదే ఆలోచనలు ఉంటాయి. నన్ను ఇట్లా అన్నది, అట్లా అన్నది. లేకపోతే మామ విషయంలో కావచ్చు, లేకపోతే భార్య విషయంలో, భర్త విషయంలో, భార్య బంధువుల విషయంలో, భర్త బంధువుల విషయంలో, పని చేసే చోట బాస్ విషయంలో, కొలీగ్స్ విషయంలో, లేకపోతే పరిచర్య విషయంలో, ఎక్కడికి వెళ్ళినా ఒక చోట మనమంటే పడని వాళ్ళు కొన్నిసార్లు మనని గాయపరిచి మన హృదయాన్ని నొప్పిస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో మనము తీవ్రమైనటువంటి బాధకు, మనస్తాపానికి గురవుతాం. వాటిని మన మనసులో పెట్టుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా వాటిని మనం మర్చిపోవు. ఆ వ్యక్తుల్ని చూసినప్పుడు, ఫలానా రోజు ఇంత నాకు నష్టం చేశాడు, ఆయన నష్టం చేయడం వల్లనే, ఆమె నన్ను నష్టం చేయవలనే నా కుటుంబం ఈ పరిస్థితికి వచ్చేసింది, లేకపోతే ఈరోజు నేను అప్పుల పాలైపోయాను, నాకున్నాయన్ని పోగొట్టుకున్నాను, అనారోగ్యం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఈ పరిస్థితి అంతటికి కారణం ఆమెనే, ఈమెనే అని చెప్పేసి ఈ శరీర సంబంధమైనటువంటి మనుషుల మీద మనము దృష్టి పెట్టి వాళ్ళను మన హృదయంలో పెట్టుకుంటాం. వాళ్ళని చూసినప్పుడల్లా వీడు ముఖం కనబడితే నాకు మంచిగా ఉండదని చెప్పేసి ఇట్లా అనుకుంటాం.
ఇట్లాంటి వాటన్నిటి నుంచి ఈరోజు దేవుడు బయటకు రమ్మని చెప్పేసి చెప్తున్నాడు. రిలీజ్, వారిని మీరు ఈరోజు విడిచిపెట్టాలి. మీ మనస్సులో నుంచి వారిని పూర్తిగా తీసేయాలి. మీరు తప్పు చేయలేరు కావచ్చు, మీరు ఏమీ నానా విధాలుగా చెడు చేయలేరు కావచ్చు, కానీ కావాలనుకొని మిమ్మల్ని బాధ పెట్టారు కావచ్చు, కొంతమంది మిమ్మల్ని కావాలనుకొని టార్గెట్ చేశారు కావచ్చు. అయితే వారందరిని బట్టి మీరు కుమిలిపోయి ఈరోజు బాధపడుతూ కూర్చుండడం దేవుడు చూడట్లేదు. తప్పకుండా మిమ్మల్ని అందులో నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాక్యమును మీకు అందిస్తున్నాడు అనేది ఈరోజు నేను ప్రవచనాత్మకంగా విశ్వాసంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ మనస్సులో ఎవరెవరినైతే అనవసరంగా బంధించారో వారిని ఈరోజు మీరు విడుదల చేయాలి. ఎప్పుడైతే మీరు విడుదల చేస్తారో దేవుడు మీకు కావలసిన అన్నీ కూడా విడుదల చేస్తాడు. ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే అప్పుల విషయంలో కావచ్చు, లేకపోతే మీకు వివాహ విషయంలో కావచ్చు, మీ కూతురు యొక్క వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ కోర్టు కేసుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక సమృద్ధి విషయంలో కావచ్చు, వీటన్నిటిలో యూ విల్ బి రిలీజ్డ్. మీకు ఒక గొప్ప ద్వారము తెరవబడుతుంది. ఎప్పుడైతే మీ మనస్సులో ఉన్నటువంటి వారిని విడుదల చేస్తారో దేవుడి నుంచి రావాల్సినవి మీకు విడుదలవుతాయి. చాలాసార్లు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, కానీ ఎవరెవరినైతే క్షమించాలో వారిని క్షమించరు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే మనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము ఒకసారి చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఎంత క్షమించాలి అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదివితే, మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్నెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చూడండి, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించండి అంటున్నాడు. ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఈరోజు మీకు ఎంత విరోధం ఉంది, మీ భార్య మీద ఎంత కోపం ఉంది, లేకపోతే మీ అత్త మీద ఎంత కోపం ఉంది, లేకపోతే మీ కోడల మీద ఎంత కోపం ఉంది, అదేవిధంగా మీకు నష్టం చేసినటువంటి వారి మీద మీకు ఎంత కోపము లేకపోతే ఎంత గ్రడ్జ్ ఉంది, వారి మీద ఎంత విరోధ భావాన్ని మీరు పెట్టుకున్నారు, వారిని మీరు క్షమించండి అంటున్నాడు. ఒకవేళ ఫేస్ టు ఫేస్ వెళ్ళి క్షమించేంత ధైర్యము, క్షమించమని అడిగేంత ధైర్యము, క్షమిస్తున్నానని చెప్పేంత ధైర్యము ఒకవేళ మీరు లేకపోతే మీరు ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఒకవేళ మీరు వారిని రిలీజ్ చేయకపోతే, ఒకవేళ వారిని మీరు క్షమించి వదిలిపెట్టకపోతే దేవుడు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాడు అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. మీరు వారి అపరాధములను క్షమించకపోతే, మీరు వారి పాపములను క్షమించకపోతే మీ పరలోకమందున్న తండ్రి మీ అపరాధములను, మీ పాపములను, మీ వ్యతిరేకతను, మీరు దేవునికి చేసినటువంటి వాటిని ఆయన ఎట్లా క్షమిస్తాడు అని చెప్పేసి అక్కడ ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీకు అనేక మంది అన్యాయం చేయొచ్చు, మిమ్మల్ని నానా మాటలని మీ పరువు తీసి ఉండొచ్చు, మీరు నష్టపోయి ఉండొచ్చు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే పరపతి పరంగా, అన్ని విధాలుగా మిమ్మల్ని కొంతమంది నష్టం చేయొచ్చు. వారి మీద ఈరోజు మీరు విరోధభావం పెట్టుకొని మీ జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారిని క్షమించి విడుదల చేయండి. రిలీజ్ దెమ్ బై ఫర్గివ్నెస్. వారిని క్షమించి విడుదల చేయండి. వారిని క్షమించి విడుదల చేయండి. ఈ వాక్యం వింటుండగానే మీరు వారిని క్షమించండి. ఒకవేళ మీ భర్త మీద మీరు ఒక గ్రడ్జు పెట్టుకున్నారు కావచ్చు, మీ భార్య మీద మీరు ఒక గ్రడ్జు పెట్టుకున్నారు కావచ్చు, లేకపోతే మీ బంధువుల మీద, మీ స్నేహితుల మీద, లేకపోతే మీ పాస్టర్ మీద, లేకపోతే మీ పాస్టరమ్మ మీద, లేకపోతే ఇంకా ఎవరెవరి మీదనో మీ స్నేహితుల మీద మీరు ఒకవేళ కనుక విరోధ భావం పెట్టుకుంటే వారిని ఇప్పుడే క్షమించండి. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఫలానా వ్యక్తి నాకు ఇంత నష్టం చేశాడు, దేవా నేను ఆ వ్యక్తి చేసిన నష్టం ద్వారానే నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పేసి చాలాసార్లు బాధపడుతున్నాను, వారిని దేవా నేను క్షమించలేకపోయాను. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నాతో మీరు మాట్లాడారు కాబట్టి దేవా ఇప్పుడే నేను ఆమెను క్షమిస్తున్నాను, ఆయనను క్షమిస్తున్నాను అని చెప్పేసి మీరు ప్రార్థిస్తుంటుండగా
దేవుడు మీకు రావాల్సిన ప్రతి దీవెనను, ఆ తాళపు చెవిని ఆయన ఈరోజు విప్పుతాడు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ దిస్ ఈజ్ వెరీ ప్రాఫిటిక్. తప్పకుండా మీరు క్షమించి చూడండి, మీ హృదయము తేలిక అవుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మీ పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే, యోసేపు యొక్క అన్నలు యోసేపుని ఎంతగానో టార్చర్ చేశారు. సుమారుగా 17 సంవత్సరాల వయసులో యోసేపు ఉన్నప్పుడు యోసేపుకు కలలు వస్తున్నాయని, దేవుడు తనతో మాట్లాడుతున్న విషయాలన్నింటినీ కూడా తన సహోదరులతో, తన తండ్రితో చెప్పినప్పుడు అతని మీద అసూయపడ్డారు, అతని మీద పగపట్టారు. తన తండ్రి ఎక్కువగా తనను ప్రేమిస్తున్నందుకు గాను యోసేపుని ఎట్లా చంపాలా అని చెప్పేసి వాళ్ళు స్కెచ్లన్నీ కూడా వేశారు. చివరికి ఏం చేశారండి, యోసేపును ఆ గుంటలో తోశారు. ఆ గుంటలో నుంచి బయటకు తీసి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అనేక సంవత్సరాలు యోసేపు బాధపడ్డాడు. తండ్రి లేడు, అక్కడ తల్లి లేదు, సహోదరులు లేరు, భాష తెలియదు, ఎన్నో అవస్థలు పడ్డాడు. పోతీఫరో ఇంట్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత పోతీఫరో భార్య అన్యాయంగా తనని ఏం చేసిందండి, తప్పుడు కేసు బనాయించి పెట్టింది. తీసుకెళ్ళి తనను చెరసాలలో వేశారు. చెరసాలలో ఆ సంఖ్యలు తనను బాధించాయి. తీవ్రమైనటువంటి బాధను, ఆ యొక్క వేదనను తను అనుభవించాడు. కానీ దేవుడు ప్రతి ప్రతికూల పరిస్థితిలో యోసేపుకు తోడుగా ఉన్నాడు. తర్వాత సుమారుగా 30 సంవత్సరాల వయసుకు యోసేపు వచ్చినప్పుడు యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. అయితే యోసేపు తన అన్నలు ఇంత బాధ పెట్టారని, అదేవిధంగా తనను నష్టం చేశారని, తనకు శ్రమ పెట్టారని, అన్యాయంగా తీసుకుని వెళ్ళి ఆ గుంటలో తోశారని, తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి అమ్మేశారని చెప్పేసి అతడు గొప్పవాడైన తర్వాత పగ తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు, ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు. కానీ తన అన్నదమ్ములను మనస్ఫూర్తిగా క్షమించినట్టుగా మనం చూస్తాం. కానీ అన్నదమ్ములకు ఈ డౌట్ అనేది వచ్చింది. ఇప్పుడు అన్ని దేశాలకు గొప్పవాడయ్యాడు కదా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు కదా, అన్ని దేశాల ప్రజలు ఆహారం తీసుకోవడానికి యోసేపు దగ్గరికి వస్తున్నారు కదా, మేము కూడా యోసేపు దగ్గరికి ఆహారం తీసుకోవడానికి వచ్చాం కదా, ఇప్పుడు మా మీద ఒకవేళ ప్రతీకారం తీర్చుకుంటాడేమో అనేటువంటి భయము వాళ్ళ లోపల ఉన్నప్పుడు దాన్ని తీసేయమని చెప్పేసి, అలాగున మీరు భయపడొద్దు అని చెప్పేసి యోసేపు వారి విషయమై మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి ఆదికాండము 50వ అధ్యాయము మనం కనుక చదివితే అక్కడ తన అన్నలతో ఏ విధంగా తను మాట్లాడి వారి లోపల ఉన్నటువంటి సందేహాన్ని, వారి లోపల ఉన్నటువంటి భయాలను ఏ విధంగా తీసేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని. చూడండి, ఇక్కడ అన్నల లోపల ఒకటి ఉంది, ఏంటంటే ఇంత కీడు చేశాం కదా మనం యోసేపుకు, ఒకవేళ మన మీద పగపట్టి, ఈరోజు యాకోబు చనిపోయాడు, మన తండ్రి చనిపోయాడు, ఈ ఐగుప్తు దేశానికి మనం అందరం కూడా వచ్చాం, ఒకవేళ ఒక్కొక్కరిని పట్టి చంపేస్తే, మన భార్యల్లో పిల్లల్ని చంపేస్తే మనం ఏమవుతాం అనేటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారన్నమాట. వచ్చి ఏమంటున్నారంటే, ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించును అనుకొని ఏమంటున్నారు, యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతోనూ నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ద టీయర్స్ ఆఫ్ జోసెఫ్. యోసేపు ఏడుస్తున్నాడంట. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడండి? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి చావకంటే ముందు చెప్పాడంట, మీరు వెళ్ళి యోసేపుతో సమాధాన పడండి, క్షమాపణ అడగండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సహోదరులు వచ్చి యోసేపును క్షమాపణ అడగలేదు. ఇంకా యాకోబు చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే చూడండి, ఇక్కడ 18వ వచనంలో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు
అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చాలు. ఇక్కడ మిగతా మంది సహోదరులు, యోసేపు యొక్క మిగతా సహోదరులు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పుడు యోసేపు మా మీద ప్రతీకారం తీర్చుకుంటే మా పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పేసి అనుకొని వాళ్ళు వచ్చి క్షమాపణ అడుగుతున్నారన్నమాట. క్షమాపణ అడిగినప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 19వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. ఇక్కడ పూర్తిగా యోసేపు తన అన్నలను క్షమించేశాడు. నాకు తెలిసి ఎన్నిసార్లు యోసేపు దేవునికి ప్రార్థించేటప్పుడు తన అన్నలను క్షమించుంటాడో నాకు తెలియదు. చాలాసార్లు ప్రభువా తండ్రి, ఒకవేళ ఆ రోజు మా అన్నలు నన్ను పగపట్టి ఒకవేళ ఐగుప్తు దేశానికి అమ్మకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడను కాదేమో అని చెప్పేసి దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుంటాడో తెలియదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని మేలు కొరకు ఉద్దేశించాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మిమ్మల్ని ఎంతమంది నష్టం చేయాలనుకున్నా, మిమ్మల్ని ఎంతమంది హాని చేయాలనుకున్నా, లేకపోతే మీ యొక్క పరువు దిగజార్చాలని చెప్పేసి ఎంతమంది కొన్ని మాటలు మాట్లాడినా, మీకు వ్యతిరేకంగా మీకు కీడు చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. దేవుడు బహుజనులకు ఆశీర్వాదకరంగా దాన్ని మారుస్తాడు. యోసేపు పట్ల దేవుడు దాన్ని చేశాడు. తన అన్నల మీద యోసేపు పగ ఎప్పుడూ పెట్టుకోలేదు, ప్రతీకారం తీర్చాలనుకోలేదు, కానీ తను వారిని క్షమించి వదిలిపెట్టాడు. ఈరోజు కూడా మీరు క్షమించి వదిలిపెట్టండి. మీరు గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నష్టం చేసినటువంటి వారిని తిరిగి ప్రతీకారం తీర్చుకోవద్దు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. వారిని బాధ పెట్టారని చెప్పేసి, వాళ్ళకు అధికారం లేనప్పుడు వారిని నష్టం చేశారని, వారిని చెరలో పెట్టారని, లేకపోతే వారిని కుటుంబాన్ని పరువు తీశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? వాళ్ళను కేసులో పెట్టడం, లేకపోతే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఇది లోక సిస్టమ్, ఇది శరీర సంబంధమైనటువంటి సిస్టమ్. కానీ ఆత్మ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మనకు కీడు చేసినటువంటి వారిని, మనకు నష్టం చేసినటువంటి వారిని, మనకు అన్యాయం చేసినటువంటి వారిని క్షమించినప్పుడు మనం గొప్ప వాళ్ళం అవుతాం. మన స్థాయి పెరుగుతుంది, మనం ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వస్తాం. ఈ సీక్రెట్ తెలియక చాలామంది కూడా పగ తీర్చుకోవాలనుకుంటారు. నన్ను ఈ మాట అన్నాడు కాబట్టి నేను మళ్ళీ మాట అంట, నన్ను ఈ స్థాయిలో ఉన్నప్పుడు నన్ను చిన్న చూపు చూశాడు కదా, నేను గొప్ప స్థాయిలోనికి వచ్చి నేనేంటో చూయించుకుంటా అని చెప్పేసి అనవసరమైనటువంటి వాటి విషయంలో మనం పరిగెత్తి కుదేలవుతూ ఉంటాం. కాబట్టి ఇది దేవుని సిస్టమ్ కాదు. దేవుని రాజ్య పద్ధతి ఎట్లా ఉంటుందంటే, మనకు నష్టం చేసిన వారిని క్షమించి తిరిగి వారి కొరకు ప్రార్థించేంత స్థాయిలోనికి రావాలనేది దేవుడు కోరుకుంటాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనుక మనం చదివితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనను నేర్పిస్తూ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ మనం ప్రార్థించేటప్పుడు ప్రతిసారి కూడా ఏం చేయాలంట? క్షమించాలి అంటున్నాడు. వీ హ్యావ్ టు ఫర్గివ్ దోస్ హూ హార్మ్ అంటు us. మనకి ఎవడైతే కీడు చేశాడో వారిని మనం ఏం చేయాలండి? క్షమించాలి అని చెప్పేస్తున్నాడు. మనకు అచ్చి ఉన్న వారిని మనం క్షమించాలి. ఈరోజు మీరు కొంతమందికి డబ్బు అప్పు ఇచ్చి ఉండవచ్చు, వాళ్ళు మీకు తిరిగి ఇవ్వలేదు కావచ్చు. మీరు కొంతమందికి మంచి చేశారు కావచ్చు, వారు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు కావచ్చు, వారు మిమ్మల్ని ఈరోజు గుర్తు చేసుకోవట్లేదు కావచ్చు. వారి విషయమే మీరు గ్రడ్జు పెట్టుకున్నారు కావచ్చు. వాడు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు, నన్ను మర్చిపోయాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు. మీకు ఎవరెవరైతే అచ్చి ఉన్నారో వారందరినీ మీరు రిలీజ్ చేయండి. యూ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీబడి. మీ మనసులో ఏ కొంచెం 0.001% కూడా ఎవ్వరి మీద కూడా ప్రతీకారము, లేకపోతే పగ, లేకపోతే వారి విషయమై ఒక గ్రడ్జు, చిన్న ఆలోచన కూడా ఉంచుకోవద్దు. ఈరోజు వారందరినీ రిలీజ్ చేయండి. వారందరినీ రిలీజ్ చేయని చెప్పేసి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మీ రుణస్తులందరినీ క్షమించండి, మీకు అచ్చి ఉన్న వారందరినీ క్షమించేసేయండి. దేవుడు దాని విషయమే మీకు గొప్పతనం ఇస్తాడు.
మీకు రావాల్సింది దేవుడు ఇంకొక చోటు నుంచి మీకు ఇస్తాడు. మీకు మర్యాద ఈరోజు వాళ్ళు ఇవ్వలేదా, ఇంకొకరిని దేవుడు సిద్ధం చేసి తీసుకొస్తాడు. మిమ్మల్ని ప్రేమించేవారు ఈరోజు వాళ్ళు కారా, దేవుడు ఇంకొక వ్యక్తిని తీసుకొస్తాడు. అంతేగాని నువ్వు మేలు చేసిన వాడు మళ్ళీ నీకు మేలు చేయలేదని చెప్పేసి, మీరు డబ్బులు ఇచ్చినటువంటి వాడు తిరిగి నీకు ఇవ్వలేదని చెప్పేసి, మీరు సహాయం చేసిన వాడు తిరిగి మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదని చెప్పేసి, వాళ్ళ మీద మీరు ఏదో మనసు పెట్టుకొని, వాళ్ళు ఏదో ఇంకా స్థాయి దిగజారిపోవాలని, వాళ్ళకు నష్టం జరగాలని అట్లా కోరుకోవడము దేవుని యొక్క ఉద్దేశం కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి గొప్ప ప్రతిఫలాన్ని కోరుకోవాలి. మనుషుల నుంచి కోరుకుంటే మనంత శరీర సంబంధాలు ఇంకెవరు కూడా ఉండరు. కాబట్టి ప్రతిఫలము, గొప్పతనము దేవుడి నుంచి వస్తుంది. ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడిస్తాడు. కాబట్టి మనుషులు గొప్ప చేస్తే, మనుషులు హెచ్చిస్తే, మనుషులు స్థాయిస్తే కొంతవరకే ఉంటుంది మీకు ఆ స్థాయి. కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే యుగ యుగాలకు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నిత్యత్వంలోనికి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి అంత గొప్ప స్థాయి దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, మీకు వచ్చి ఉన్న వారందరినీ మీరు క్షమించండి, అప్పుడు పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు క్షమించి వదిలేయండి. ఎట్లా క్షమించాలి బ్రదర్? క్షమించలేనంత తప్పు చేశారు బ్రదర్. ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం క్షమించాల్సిందే. యేసయ్యను చూడండి ఒకసారి, ఆయన అన్యాయంగా సిలువకేశారు. ఆయన ఏదైనా తప్పు చేశాడా అండి? ఏదైనా పాపం చేశాడా? ఎవరినైనా అన్నాడా? అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు, సూచక క్రియలు జరిగించాడు, చనిపోయిన వారిని లేపాడు, గుడ్డివారిని, కుంటివారిని, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు, అపవిత్ర ఆత్మల చేత పీడితులైనటువంటి వారిని విడిపించాడు, మేలు చేస్తూ ఆయన సంచరించాడు. కానీ ఆయన అన్యాయంగా బలాత్కారంగా పట్టుకొని ఏం చేశారంటే సిలువకు వేశారు. సిలువకు వేసి మేకులు కొడుతున్నప్పుడు ఆయన వారిని క్షమించాడు. అందుకే ఆయన అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయనను పొడిచిన వారిని ఆయన క్షమించాడు. అదేవిధంగా ఆయనను అన్యాయంగా క్రోడ దెబ్బలు కొట్టిన వారిని క్షమించాడు. సిలువ వేయము అని కేకలు పెట్టినటువంటి వారిని క్షమించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించాడు. క్షమించిన దానికి తండ్రి అయినటువంటి దేవుడు ప్రతిఫలం ఎంత గొప్పగా ఇచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువుకు. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా పరలోకమందున తండ్రి అన్ని నామముల కంటే పైనామం యేసయ్యకు ఇచ్చాడు. అందరికంటే ఆయనను హెచ్చుగా హెచ్చించి తన కుడి పక్కన కూర్చుండబెట్టాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీకు ఏదేదైతే అచ్చి ఉందో, మీకు ఎవరెవరైతే బాకీ ఉన్నారో వారందరినీ క్షమించండి. డబ్బుల విషయంలో బాకీ ఉన్నారా? ప్రేమించే విషయంలో బాకీ ఉన్నారా? మర్యాద ఇచ్చే విషయంలో బాకీ ఉన్నారా? లేకపోతే ఏ విషయాల్లో మీకు రావాల్సింది వాటన్నిటిని కూడా మీరు లెట్ దెమ్ గో. మీరు వాటన్నిటిని రిలీజ్ చేయండి. రిలీజ్ దెమ్. ఈరోజు క్షమించి వదిలిపెట్టండి. గాడ్ విల్ గివ్ యూ డబ్లీ. దేవుడు మీకు 2 అంతలుగా, 3 అంతలుగా, 100 అంతలుగా రిస్టోరేషన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన రిస్టోర్ చేయడానికి మామూలు వ్యక్తి కాదు. ఆయన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన అద్భుత రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా చదువుకుందాం. 43వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకపు తండ్రి మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్ల మీకేం ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను ఇలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. చాలు. ఇక్కడ చేస్తే యేసయ్య ఏమంటున్నాడంటే, మిమ్మును మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా వాడిని లేపై, వాడిని దూరంగా ఉంచు, వాడు నష్టం చేస్తున్నాడు, వీడు నా కంట్లో కనబడొద్దు, వాడు మాడి మసైపోవాలి. ఇట్లా దేవుడు ఎప్పుడు చేయడు. నీలాగున దేవుడు తొందరపడడానికి మానవుడు కాదు. నేను హాని చేశాడని చెప్పేసి వాడిని చంపేయడు. అట్లాంటి మనస్సు దేవునికి ఎప్పుడు ఉండదు. వాడిని క్షమించాలని చెప్పేసి నిన్నే ఆయన బలవంతం చేస్తాడు.
చాలాసార్లు దేవుడా వాడిని మార్చు, వాడు మార్చడం కాదు, నువ్వు మారాలి ఫస్ట్. నీ భార్య మారదు, నువ్వు మారాలి. నీ భర్త మారాడు, నువ్వు మారాలి. నీ అత్త మారదు, నువ్వు మారాలి. నీ యొక్క కోడలు మారదు, నువ్వు మార్చుకోవాలి. చాలాసార్లు వారిని మార్చు, వారు మారరు. వారిని క్షమించి నువ్వు సమాధానంగా ఉండాలని దేవుడు నేను పిలుస్తున్నాడు ఈరోజు. చాలాసార్లు వారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వారి విషయమే ప్రార్థన చేస్తాం. వారి విషయమే మనం అస్సలు ప్రార్థన చేయొద్దు. ఏమని చేయాలంట? దేవా, ప్రభువా, నేను వారిని క్షమిస్తున్నాను. దేవా, వారు ఇంత అన్యాయం చేశారు, లేకపోతే ఇంత నష్టం చేశారు, ఇంత హింస పెట్టారు నన్ను. దేవారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా అని చెప్పేసి నువ్వు క్షమించి ఒక్కసారి విడుదల చేసి నీ హృదయాన్ని తేలిక చేసుకో. నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ గాడ్ విల్ టేక్ కేర్. మిగతావన్నీ కూడా దేవుడు టేక్ కేర్ చేస్తాడు. ఎందుకంటే నీ లోపలికి దేవుని స్వభావం వచ్చింది కాబట్టి, ఆయనలో నువ్వు ఏకమయ్యావు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి నడిపించాడు కాబట్టి, దేవుని యొక్క పోలిక నీ లోపలికి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. ఆయనను హేళన చేసిన వారికైనా, ఆయనను ప్రేమించే వారికైనా అదే సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అదే వర్షాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీ శత్రువులను మీరు ప్రేమించండి. మిమ్మల్ని నష్టం చేయాలని చూసిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారిని క్షమించండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు క్షమించి వారిని విడుదల చేయాలి. యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్ నౌ. ఈరోజే మీరు క్షమించాలి, ఇప్పుడే మీరు క్షమించాలి. ఇంకా సమయం లేదు, రేపు క్షమిస్తా, ఎల్లుండి క్షమిస్తా, అది కాదు. మీరు ఇంతవరకు మీ హృదయాల్లో వారిని బంధించి పెట్టారు, ఈరోజు మీరు వారిని విడుదల చేయండి. లెట్ దెమ్ గో. మీ మనసులో వారిని ఉంచొద్దు అసలే. తప్పకుండా వారిని ఈరోజు మీరు విడుదల చేయండి. ప్రభువా, నేను వారిని క్షమిస్తున్నానయ్యా, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నా మనస్సులో లేశ మాత్రం కూడా వారి మీద విరోధం లేదు నాయన, వారి మీద కోపం లేదు నాయన, వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేదు నాయన. నన్ను ఇంత నష్టం చేసినా, ఇంత మోసం చేసినా, ఇంత అన్యాయం చేసిన దేవా, వారిని బ్లెస్ చేయండి అని ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. వారిని గొప్పగా హెచ్చించండి అయ్యా, వారిని గొప్పగా ఆశీర్వదించండి నాయన అని కనుక ఈరోజు మీరు ప్రార్థిస్తుంది, దేవుని స్వభావంలో మీరు పాలు పొందిన వారు అవుతారు. యేసయ్యను ఏ విధంగానైతే హెచ్చించాడో అదేవిధంగా మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టిన వారి మీద మిమ్మల్ని అధికారులుగా చేస్తాడు. వారు మీ దగ్గరకు వచ్చి అడిగేటట్లుగా చేస్తాడు. యోసేపు ఏ విధంగానైతే, యోసేపు యొక్క అన్నలు యోసేపు దగ్గరకు వచ్చి ఏ విధంగానైతే క్షమాపణ అడిగారో అట్లాంటి మనస్సు వారికి ఇస్తాడు. అదేవిధంగా వారిని పోషించే వారిగా యోసేపుని ఏ విధంగానైతే హెచ్చించాడో మీరు కూడా వారికి సహాయం చేసేవారుగా మిమ్మల్ని ఆయన తయారు చేస్తాడు. ఇలాగున ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనము ఒకసారి యోబు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, యోబుకు కష్టకాలం వచ్చింది. యోబుకు కష్టకాలం వచ్చినప్పుడు తన యొక్క స్నేహితులందరూ వచ్చి చాలా మాటలు మాట్లాడతారు. మనం యోబు గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ ఎలీఫజు కావచ్చు, ఇంకా అనేక స్నేహితులు ఏం చేస్తారంటే, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో పాపం చేశావు కాబట్టి ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది అని చెప్పేసి అనేకులు తనకు బాధ మీద బాధ పెడతారు. తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఆయనను గురి చేస్తారు. అట్లాంటి సందర్భంలో యోబు వాళ్ళ మీద కొన్నిసార్లు విసుగుతాడు, కొన్నిసార్లు సనుగుతాడు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని చెప్పేసి మాట్లాడతాడు. అయితే యోబు విషయంలో దేవుడు కలగజేసుకొని యోబులో ఉన్నటువంటి ఆ యొక్క గ్రడ్జును తీసివేయడానికి దేవుడు ఏం చేస్తారంటే, నీ స్నేహితుల గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి యోబుతో మాట్లాడతాడనమాట. చూడండి, యోబు యొక్క స్నేహితులు ఎప్పుడు రిలీజ్ అయ్యారు అంటే, వారి జీవితంలో ఒక క్షమాపణ లేకపోతే వారికి ఒక విడుదల ఎప్పుడు వచ్చిందంటే, యోబు క్షమించినప్పుడు వచ్చింది. యోబు వారిని రిలీజ్ చేసినప్పుడు వాడు విడుదలయ్యారు. ఒకసారి ఇక్కడ నుంచి నేను ఇంకొక విషయాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదికిని నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను,
మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతని మాత్రం అంగీకరించదను. ఎలైనగా నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తెమానీయుడైన ఎలీఫజును, షుహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలు. ఇక్కడ చూస్తే యోబు యొక్క స్నేహితులు దేవుని విషయమై వాళ్ళ యొక్క ఆలోచన అనేటువంటిది సరిగా లేదు. అదేవిధంగా యోబును కూడా బాధ పెట్టారు. యోబు విషయమై చాలా అన్యాయపు మాటలు మాట్లాడారు. మనము యోబు గ్రంథం అంతా కూడా చదివినట్లయితే నువ్వేదో పాపం చేశావు, తప్పు చేశావు, ఊరికనే దేవుడు న్యాయవంతులను నీతిమంతులను బాధ పెట్టినట్టుగా ఉందా? భక్తిహీనులనే కదా దేవుడు బాధ పెట్టేది. ఈరోజు నీవు నీ పిల్లలను పోగొట్టుకున్నావంటే, నీ గాడిదలు, నీ దాసదాసీలే అన్నీ పోయాయంటే, నువ్వేదో తప్పు చేస్తేనే ఈ బాధ వచ్చింది, ఈ స్థితి వచ్చిందని చెప్పేసి యోబును చాలాసార్లు కూడా బాధ పెట్టారు. అదేవిధంగా దేవుని విషయమై కూడా అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు మళ్ళీ ఏమంటాడంటే వాళ్ళ విషయంలో, యోబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదు. యోబు పశ్చాత్తాపడ్డాడు, యోబు క్షమించమని చెప్పేసి అడిగాడు, కానీ మీరు క్షమించమని చెప్పేసి కానీ పశ్చాత్తాపం కానీ మీరు పడలేదు అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే, నా సేవకుడైనటువంటి యోబులాగా మీరు లేరు. ఒకవేళ మీ నిమిత్తం యోబు కనుక ప్రార్థిస్తే మీకు నేను సమాధాన స్థితి ఇస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు స్నేహితులందరూ కూడా కలిసి యోబు దగ్గరికి వెళ్తారన్నమాట. అంటే నేను అనుకుంటాను, యోబు తన స్నేహితుల విషయమే ఒకవేళ గ్రడ్జ్ పెట్టుకున్నాడేమో. నన్ను ఈ ఆపత్కాలంలో నా స్నేహితులైనా వచ్చి ఆదరిస్తారేమో అనుకుంటే, వాళ్ళు ఆదరణ కాదు కానీ బాధ మీద బాధ పెట్టారు అని చెప్పేసి అనుకొని ఆయన ఒకవేళ బాధపడుతూ ఉన్నాడేమో. అట్లాంటి సందర్భంలో దేవుడు మళ్ళొకసారి యోబుకు గుర్తు చేసి, నీవు నీ స్నేహితులను విడుదల చేస్తే నేను నీకు రావాల్సిన విడుదల చేస్తాను అన్నాడు. ఇంకొక మాటలో మనం చెప్తే ఇక్కడ అందుకే వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతున్నారు, నీవు గనక మా నిమిత్తం ప్రార్థిస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తానని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి యోబు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యోబు ఏం చేశాడంట, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే యోబు యొక్క స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అంటే నేనేమంటానంటే, యోబు తన స్నేహితులను తన హృదయములో నుంచి విడుదల చేశాడు. అప్పుడు యోబుకు రావాల్సిన అన్నీ కూడా దేవుడు తిరిగి తనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మీ స్నేహితులను, మీ బంధువులను విడుదల చేయండి. వారి కొరకు ప్రార్థించండి, వారిని క్షమించండి. యోబు ఏమని ప్రార్థించి ఉంటాడు? ప్రభువా, వారు యుక్తముగా మాట్లాడలేదు నాయన, నా విషయమై లేకపోతే మీ విషయమై దేవ అన్యాయంగా మాట్లాడుతూ వచ్చారు. వారు పెట్టినటువంటి మాటలు నా హృదయాన్ని ఎంతో గాయపెడుతూ వచ్చాయి. లేకపోతే బాధపడ్డానయ్యా నేను. దేవ వారిని క్షమించండి అయ్యా, వారిని మీరు అంగీకరించండి తండ్రి. వారి విషయమై తండ్రి నేను ఎంతగానో ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు నా లోపల పెరిగిపోయింది నాయన. దయచేసి వారిని నేను ఈరోజు క్షమిస్తున్నాను అని చెప్పేసి యోబు ప్రార్థించి ఉండొచ్చు. ఎప్పుడైతే వారిని రిలీజ్ చేశాడో యోబు, దేవుడు యోబుని కూడా రిలీజ్ చేశాడు. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు యోబుకు తిరిగి తనకు క్షేమస్థితి ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, యోబు పోగొట్టుకున్న దాని అంతటికంటే 2 అంతలుగా దేవుడు యోబుకి ఇచ్చాడంట. కాబట్టి ఈరోజు మీరు మీ స్నేహితులను విడుదల చేయాలి. ఎట్లా విడుదల చేయాలి? ప్రార్థన చేసి వారిని విడుదల చేయాలి, క్షమించి వారిని విడుదల చేయాలి, వారి కొరకు మీరు మొరపెట్టి వారిని విడుదల చేయాలి, వారిని లెట్ దెమ్ గో అనాలి. ప్రభువా, ఎవ్వరికి నాయన నాకు వచ్చింది, నాకు రావాల్సిన ఎవ్వరు కూడా నాయన తను ఎవరెవరైతే నన్ను బాధ పెడుతూ వచ్చారో, ఎవరెవరైతే నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేకుండా ఉన్నారో వారందరినీ బట్టి నేను మనసులో ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకున్నానయ్యా. ఈరోజు దాన్ని నేను తీసేస్తున్నాను, వారిని విడిపిస్తున్నానయ్యా, వారిని విడుదల చేస్తున్నాను, వారిని క్షమిస్తున్నాను, వారిని ప్రేమిస్తున్నానయ్యా. వారి విషయమై ఇక ఎప్పుడూ నేను పశ్చాత్తాపడను, వారి విషయమై నేను ఎప్పుడు కూడా తండ్రి బాధపడను అని చెప్పేసి మీరు చెప్పాలి. మీరు ఎవరెవరి విషయం ఈరోజు మీరు బాధపడుతున్నారు? స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వారి విషయం ఈ రోజు నుంచి మీరు బాధపడద్దు. స్పష్టంగా ఇది ష్యూర్ వర్డ్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ ఇప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవరెవరి విషయం అయితే బాగా బాధపడుతున్నారో ఈ రోజు నుంచి వారి విషయమే మీరు బాధపడద్దు. మీకు నష్టం చేశారా, మిమ్మల్ని బాధ పెట్టారా,
మీకు అన్యాయం చేశారా, మిమ్మల్ని హింసించారా, మీ డబ్బులు లాక్కున్నారా, మీకు గౌరవం ఇవ్వలేదా, లేకపోతే మీకు ఇస్తానని చెప్పేసి మీకు మోసం చేశారా, వారి విషయమే మీరు బాధపడుతూ నలిగిపోతున్నారు. ఈరోజు వారిని విడుదల చేయండి. వారి విషయమై ఇక మీదట మీరు బాధపడద్దు. మీరు ఎప్పుడైతే వారిని రిలీజ్ చేస్తారో దేవుడు మీకు రావాల్సిన వాటిని రిలీజ్ చేస్తానంటున్నాడు. కాబట్టి దిస్ ఇస్ ష్యూర్ వర్డ్, దిస్ ఇస్ ప్రాఫెటిక్ వర్డ్. ఇది నిశ్చయమైనటువంటి మాట, ఇది ప్రవచనాత్మకమైన మాట. లెట్ దెమ్ గో. వారిని మీరు వదిలిపెట్టండి. మీ హృదయంలో నుంచి వారిని రిలీజ్ చేయండి. దేవుడు మీకు రావాల్సిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబుకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు మీ స్నేహితులను క్షమించండి, మీ బంధువులను క్షమించండి, మీ భార్యను క్షమించండి, లేకపోతే మీ భర్తను క్షమించండి, లేకపోతే మీకు డబ్బు రావాల్సిన వారిని క్షమించండి, లేకపోతే మీకు మర్యాద ఇవ్వాల్సిన వారిని క్షమించండి. లెట్ దెమ్ గో అని చెప్పేసి చెప్పండి. ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేయండి. మీ మనసులో ఎవరెవరినైతే బంధించారో వారిని ఈరోజు మీరు విడుదల చేయాలి. విడుదల చేస్తుంటుండగా దేవుడు మీకు రావాల్సిన ప్రతిదీ కూడా విడుదల చేస్తాడు. ద రెల్మ్ ఈజ్ రెడీ ఫర్ యూ. ఈరోజు మీరు ఈ వాక్యం వింటుండగా ఆత్మలోకం ఇట్లా విప్పబడడానికి రెడీగా ఉంది. మీరు మీ మనస్సును ఎప్పుడైతే విప్పి వారిని మీ హృదయంలో నుంచి తీసేస్తారో వెంటనే దేవుడు కూడా మీ కొరకు సిద్ధం చేసిన వాటిని విప్పేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, మీరు ఒక బలిపీఠం దగ్గరికి వచ్చి బలర్పించడానికి వచ్చినప్పుడు ఒకవేళ మీకు జ్ఞాపకం వస్తే, నీకు నీ సహోదరుని మీద విరోధం ఉన్నట్టుగా, లేకపోతే నీ సహోదరుడు నీ మీద విరోధం ఉన్నట్టుగా ఒకవేళ అనుకుంటే వెంటనే వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చి నీ బలర్పించుము అని చెప్పేసి అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి మనము మన సహోదరులను, మన సహోదరులను, లేకపోతే మన భార్యను, భర్తను ప్రేమించి క్షమించకుండా మనం ఎంత ఉపవాసం చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రతిఫలం లేని ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు పరిశుద్ధాత్మ చేత హెచ్చరించబడుతుంటుండగా, ఆయన మనతో మాట్లాడుతుంటుండగా తప్పకుండా మనము ఈరోజు క్షమించి వారిని విడుదల చేయాలని, ప్రార్థించి వారిని విడుదల చేయాలని, ఒక గొప్ప సమాధానం వారి పట్ల మనం కలిగి ఉండాలని, వారికి మన ముఖము కనబడ్డప్పుడు, వారు మనకు కనబడ్డప్పుడు వారి విషయమై మనం పగతో, ప్రతీకారంతో, మనము ఏదో గొప్ప తీవ్రమైనటువంటి కోపంతో మండిపడకుండా వారిని ప్రేమతో క్షమించి వారిని పలకరించేంత సమాధానం, వారు కనుక ఒకవేళ మనతో మాట్లాడితే నేను తప్పకుండా వారితో మాట్లాడుతానని, లేకపోతే ఏ అవకాశం వచ్చినా నేను వారితో మాట్లాడుతాననేటువంటి ఆలోచనకు మనం కలిగి రావడం అనేది గొప్పగా మన హృదయం పరివర్తన చెందింది అనేటువంటి దానికి ఉదాహరణ. ఒక సంఘటనను మనం ఈ సమయంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు సరిగా మర్యాద చేయరు. మర్యాద చేయనప్పుడు యేసయ్య ఏమంటాడో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 8వ అధ్యాయంలో 36 నుంచి 50వ వచనం మనకు చదివితే అక్కడ ఒక సంఘటనను మనము చూస్తాం. ఏంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి భోజనానికి పిలుస్తాడు. ఆయన ఎవరంటే పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తాడంటే ఆయనను భోజన పంక్తికి పిలిచినప్పుడు అక్కడ ఆయన ఒక భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆ ప్రాంత వాసురాలైనటువంటి ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒకటి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తుందో మనం చూద్దాం. 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునే ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నేను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని ఆయనతో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అందుకు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా
నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమెనే తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. ఆమె బహువిస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. చాలు. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి సంఘటనలో మనం కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభువును పరిచయుడైనటువంటి సీమోను తన ఇంటికి ఆహ్వానించాడంట. ఆహ్వానించినప్పుడు సీమోను ఏం చేయలేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఇంట్లోనికి వచ్చినప్పుడు తగినంత మర్యాద ఇవ్వలేడు. చూడండి, మనము తగినంత మర్యాద మనకి ఇవ్వకపోతే మనం ఫీల్ అయిపోతాం. ఎంతమంది ఫీల్ అయ్యారు? మీ బంధువుల ఇంటికి మిమ్మల్ని పిలిచి తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదనుకోండి, అక్కడ ఒక నిమిషం కూడా మీరు ఉండడానికి ప్రయత్నం చేయరు. లేకపోతే మీకు భోజనం పెట్టకుండా వాళ్ళే తిన్నారనుకోండి, లేకపోతే మిమ్మల్ని మిస్ట్రీట్ చేశారనుకోండి, మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు అటు ఇటు తిరిగారనుకోండి, మీకు ఎంత బాధ అవుతుంది. అట్లాంటి సందర్భాల్లో మనం అది మనసులో పెట్టుకుంటాం. ఇంకా మళ్ళొకసారి వాళ్ళ ఇంటికి పిలిస్తేనని వెళ్ళను అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువును భోజనానికి పిలిచాడు కానీ తగినంత మర్యాద యేసయ్యకు చేయట్లేదంట. ఏం చేయలేదు? ఇంట్లోనికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట. అదేవిధంగా ఇంకేం చేయలేదంట. మనం చూస్తే తనకు నూనెతో తల అంటలేదంట. అదేవిధంగా మనం చూస్తే పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నూనెతో నా తల అంటలేదని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సీమోను చేయాల్సినటువంటి మర్యాద ఏమి చేయలేదో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట. కానీ ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుకు మర్యాద చేస్తూ ఉంది. ఎట్లా మర్యాద చేస్తుందంటే ఇక్కడ తన కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను తడిపిందంట, తన తల వెంట్రుకలతో తుడిచిందంట. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటుంది. అదేవిధంగా పాదములకు అత్తరు పూసింది. అంతగా ఘనతను యేసుక్రీస్తు ప్రభువుకు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హియర్ వీ హ్యావ్ టు సీ ద 2 క్యారెక్టర్స్. ఇక్కడ మనకు 2 క్యారెక్టర్స్ కనబడతాయి. అదేంటంటే సీమోను, పరిచయుడైన సీమోను, అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టలేదు, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించింది, యేసుక్రీస్తు ప్రభువును హత్తుకుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని గెలిచింది. ఎట్లా అంటే తన కన్నీళ్లతో తన పాదములను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అదేవిధంగా తన పాదములను ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది, అంత కూడా చేసింది. కానీ సీమోను ఏం చేశాడంట? ఎంత మాత్రమో మర్యాద యేసయ్యకు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, నూనెతో అంటలేదు, ఏమాత్రము చేయలేదు. కేవలం వచ్చి యేసయ్య కూర్చున్నాడు అంతే. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నీవు మర్యాద ఇవ్వకపోయినా ఈ స్త్రీ నన్ను మర్యాద చేసింది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని కొంతమంది లెక్క చేయకపోవచ్చు, మీకు కొంతమంది గౌరవం ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని కొంతమంది పట్టించుకోకపోవచ్చు, ఏదో క్యాజువల్గా మిమ్మల్ని ట్రీట్ చేయొచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఒకవైపు నుంచి ఘనత ఒకవేళ రాకపోతే ఇంకొక వైపు నుంచి దేవుడు మరి ఎక్కువ ఘనతను దేవుడు ఇస్తాడు. అది ఎంత ఇస్తాడంటే విలువైనటువంటి ఎడబాయినటువంటి ఘనతను దేవుడు మీకు ఇస్తాడు. ఒకవేళ మీ బంధువులు, మీ స్నేహితులు మీకు ఒకవేళ ఘనత ఇవ్వకపోతే మీకు ఘనత, అదేవిధంగా గౌరవం ఇచ్చేటువంటి ఆత్మీయులను మీకు దేవుడు ఇవ్వలేదా? చూడండి, చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత బంధువులు చాలామంది దూరం అవుతారు. వారి యొక్క పండుగలకు వాళ్ళని పిలువరు, లేకపోతే స్నేహం చేయాలని కోరు. కానీ అంతకంటే ఎక్కువైనటువంటి బంధుత్వాన్ని, అంతకంటే ఎక్కువైనటువంటి స్నేహాన్ని ఆత్మీయులుగా దేవుడు ఎంతమందిని మీ లోపలికి, మీ జీవితంలోకి తీసుకురాలేదు? అది దేవుడు చేసేటువంటి కార్యం. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ గొప్పగా చేసింది యేసయ్యకు. ఒకవేళ సీమోను ఇస్తే కనుక నీళ్ళు ఇచ్చేవాడు, ముద్దు పెట్టుకునేవాడు, నూనెతో తల అంటేవాడు. కానీ అంతకంటే ఎక్కువగా కన్నీళ్లతో తుడిచి, తల వెంట్రుకలతో తుడిచి, అదేవిధంగా కన్నీళ్లతో కడిగి, అదేవిధంగా పాదములను ముద్దు పెట్టుకొని, అదేవిధంగా అత్తరు పూసి తన యొక్క పాదములను అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈ లోకంలో మిమ్మల్ని కొంతమంది మిస్ట్రీట్ చేయవచ్చు, కానీ దాన్ని రీస్టోర్ చేయడానికి దేవుడు ఇంకొక సైడ్ నుంచి మీ కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తాడు. సీమోను యేసయ్యను మిస్ట్రీట్ చేశాడు, కానీ దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఒక స్త్రీ ఆయనను ఎంతో ఘనత గౌరవాలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సీమోను మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకొని
పగ ప్రతీకారం తీర్చుకోవాలని యేసే అనట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఏదో నెగ్లెక్ట్ చేసేవారిని, మిమ్మల్ని అంటే గౌరవించినటువంటి వారిని పట్టుకొని మీరు వేలాడుతూ కూర్చొని వాళ్ళు కూడా నన్ను గౌరవించాలి, వారు కూడా నాకు మర్యాద ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను హెచ్చించాలి, అందరూ నన్ను పొగడాలని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని పట్టించుకుంటారు, పట్టించుకోరు, మనకు ఘనత ఇస్తారు, ఘనత ఇవ్వరు. వారిని బట్టి మన ఘనత, వారిని బట్టి మన యొక్క స్థాయి అనేటువంటి నిర్ణయించబడదు. కానీ దేవుడు ఏ స్థాయి మనకిచ్చాడో అదే స్థాయి ఎప్పటికీ మనకు ఉంటుంది. ఒకవేళ కొంతమంది మనల్ని మిస్ట్రీట్ చేయొచ్చు, కానీ మనకు ఘనత, గౌరవం ఇచ్చేటువంటి కొంతమందిని దేవుడు మన జీవితంలోకి తీసుకొస్తాడు. వారి యొక్క మర్యాద, వారి యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మన పట్ల ఏకరీతిగా ఉంటుంది. అట్లాంటిది దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఎవరు ఘనత ఇవ్వట్లేదో, గౌరవం ఇవ్వట్లేదో వారిని మన దృష్టిలో పెట్టుకొని, వారిని మన మనసులో పెట్టుకొని వారిని అంతు చూస్తా, వారి ప్రతీకారం తీరుస్తా అని చెప్పేసి మనం వారి వెనుక పడద్దు. అది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు అని చెప్పేసి ఈరోజు నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట, ఒక ఉపమానం ఆయన చెప్తూ వచ్చాడు. ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట అపోస్తలుడైనటువంటి పేతురు యేసయ్యను అడుగుతాడు. మనకు నష్టం చేసిన వారిని ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ అంటాడు, మనం చూద్దాం 18వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. చూడండి, ఒకవేళ ఒక్కసారి నష్టం చేస్తే, ఒక్కసారి మనని బాధ పెడితే, ఒక్కసారి మనని అవమానపరుస్తే అది తట్టుకోం. ఒకవేళ ఇక్కడ అంటున్నాడు 7 సార్లు ఒకవేళ తప్పు చేస్తే ఒక వ్యక్తి ఆయన 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు ఏంటంటే 7 మార్ల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లన్నాడు, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందని చెప్తూ, ఒక రాజుకు 2 వ్యక్తులు అప్పు ఉన్నారంట. ఎవరెవరు చూడండి, ఏమన్నారంట, ఆ 2 వ్యక్తుల్లో ఒకడు 10,000 తలాంతుల అప్పు ఉన్నాడంట, ఇంకొకడు ఆ అప్పు తీసుకున్నటువంటి వానికి ఇంకొకడు ఒక 100 దెనారాలు అప్పు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే 24వ వచనంలో, అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేవన్ను. అప్పు తీర్చడకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎదుట ఓర్చుకొనుము, నేను నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నువ్వు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లింతనని వానిని వేడుకొను. కానీ వాడు ఒప్పక అచ్చి ఉన్నది చెల్లించి వరకు వాడిని చెరసాల్లో వేయించను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును నేను. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు హృదయపూర్వకంగా మీరు క్షమించాలి అంటున్నాడు. ఇక్కడ ఒక రాజు లెక్క చూసుకోవడానికి మొదలుపెట్టినప్పుడు ఒక వ్యక్తి అంట 10,000 తలాంతులు వచ్చినాడంట. ఈ కాలంలో మనం లెక్క చేస్తే కనుక కొన్ని కోట్ల రూపాయలు అయి ఉంటాయి. అంత చెల్లించాల్సిందంట ఒక వ్యక్తి. కానీ అతడు దివాలా తీశాడు, అతని దగ్గర చెల్లించడానికి ఏమీ లేదు. అప్పుడు అంటున్నాడు రాజు, ఏం చేయాలంట, ఇక్కడ చూస్తే వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చాలన్నాడు. చూడండి, ఎంత ఘోరమైనటువంటి అప్పులోనికి అతడు వెళ్ళాడు. అంత తీవ్రమైనటువంటి స్థాయిలోనికి అతడు వెళ్ళినప్పుడు ఈ దాసుడు వచ్చి సాగిలపడి అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి, నా ఎడల ఓర్చుకోండి రాజా అని చెప్పేసి అన్నప్పుడు ఆ యజమానుడు లేకపోతే ఆ రాజు ఆ దాసుని మీద కనికరపడి అతను అప్పంతా క్షమించేశాడంట. ఈ రిలీజ్డ్ హిమ్, అతన్ని విడిపించాడు, లేకపోతే అతన్ని విడుదల చేశాడు. కానీ ఈ దాసునికి ఒక వ్యక్తి 100 దేనారాలు, సుమారుగా 100 రూపాయలు ఇవ్వాల్సి ఉందనుకోండి, వాడిని ఏం చేశాడంట, తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టించాడంట. నాకు రావాల్సింది నాకు ఇయ్యమని చెప్పేసి. అయితే ఈ నోట ఆ నోట తిరిగి రాజుకు తెలియబడింది, అయ్యా నువ్వు 10,000 తలాంతులు క్షమించిన వ్యక్తి
కేవలం సుమారు 100 దేనారాలను కూడా క్షమించాలని స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు వాడిని పిలిపి అని చెప్పేసి రాజు అన్నాడు. పిలిపించిన తర్వాత అప్పుడు ఆ దాసునితో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను నీకు 10,000 తలాంతులు క్షమించాను కదా, ఒక 100 దేనారాలు క్షమించాల్సి ఉంటే నువ్వు ఎందుకు క్షమించలేకపోయావు? కాబట్టి వాణ్ణి చెరసాల్లో పెట్టండి, బాధపరిచే వానికి అప్పగించండి అని చెప్పేసి ఇక్కడ ఆ దాసుని బాధపరిచే వానికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు ఆ 100 దేనారాలు ఇచ్చేవాడిని కనుక క్షమించి ఉంటే నువ్వు గొప్పగా నా దృష్టిలో ఉండేటువంటి వాడివి. కానీ ఈరోజు వాడిని క్షమించక నువ్వు తప్పు చేశావు. నేను నిన్ను క్షమించినట్టుగా నువ్వు వాడిని క్షమించి ఉంటే నువ్వు గొప్పవాడిగా ఉండేవాడివి నా దృష్టిలో. కానీ నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి తీసుకెళ్ళి వాడిని చెరసాల్లో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాడు? మీరు తెలిసి తెలియక మీరు చేసినవి, దేవునికి రావాల్సిన వాటిని దేవునికి ఇవ్వకుండా ఎన్నిసార్లు మీరు ఆయన యొద్ద స్కిప్ చేశారు? మీరు జీవించాల్సిన ప్రవర్తన జీవించకుండా ఎన్నిసార్లు మీరు ఆయనకు వ్యతిరేకంగా జీవించారు? వాటన్నిటినీ కూడా దేవుడు క్షమించట్లేదా? మీరు ఎన్నిసార్లు ఆయనను మిస్ట్రీట్ చేశారు? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అగౌరవపరిచారు? ఎన్నిసార్లు దేవాది దేవుణ్ణి లెక్క చేయలేదు? ఎన్నిసార్లు మీరు ఆయన మాటను తృణీకరించారు? ఎన్నిసార్లు ఆయన విషయంలో మీరు నెగ్లెక్ట్ చేశారు? వాటన్నిటిని కూడా చూసి చూడనట్టుగా ఉండి ఆయన ఎన్నిసార్లు మిమ్మల్ని క్షమించి ప్రేమించి మీకు రావాల్సిన అన్నీ ఆయన ఇస్తున్నాడు. కాబట్టి మీ యొక్క సహోదరులను కూడా మీరు అట్లనే క్షమించండి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 35వ వచనంలో మనం చూస్తే, మీలో ప్రతి వాడును తన సహోదరునికి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. కాబట్టి మీరు మీ సహోదరులను, మీ భార్యను, మీ భర్తను, మీ అత్తను, మీ మామను, మీ కోడలను, లేకపోతే మీ అల్లుడిని, ప్రతి ఒక్కరిని, మీకు అచ్చి ఉన్న వారందరినీ క్షమించాలి. క్షమించి విడుదల చేయాలి. క్షమించి విడుదల చేయాలి. మీరు ఎట్లా క్షమించాలి అంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, తండ్రి ఫలానా నా అత్త తండ్రి నన్ను ఈ రోజున బాధ పెట్టింది, నన్ను తండ్రి గాయపరిచింది, ఈ మాట అంది, లేకపోతే నా కోడలి మాట అంది, లేకపోతే నా యొక్క భర్త మాట అన్నాడు, లేకపోతే నా యొక్క బంధువులు ఇట్లా నన్ను మోసం చేశారు, నా స్నేహితుడు దేవ ఇట్లా మోసం చేశాడయ్యా, ఈరోజు నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. తండ్రి నన్ను మీరు క్షమించిన రీతిగా తండ్రి నేను కూడా వారిని క్షమిస్తున్నాను. ఇక మీదట తండ్రి వారి మీద నేను ఏమాత్రము కోపం పెట్టుకొని ఆయన, ఏమాత్రము కూడా పగ పెట్టుకొని తండ్రి దేవవారిని నేను ఈరోజు విడుదల చేస్తున్నాను. దేవవారిని నేను విడుదల చేస్తున్నానయ్యా. వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క కలహమంతటిని తీసేస్తున్నానయ్యా అని చెప్పేసి మీరు ఈరోజు హృదయపూర్వకంగా మీరు ప్రార్థిస్తే, హృదయపూర్వకంగా మీరు క్షమిస్తే ఒక గొప్ప సమాధానము, ఒక గొప్ప నెమ్మది మీరు పొందుకుంటారు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు, యోబు తన స్నేహితులను క్షమించినప్పుడు యోబుకు దేవుడు ఇవ్వాల్సిన క్షేమస్థితి ఏ విధంగానైతే ఇచ్చాడో మీకు కూడా అట్టి క్షేమస్థితి ఇస్తాడు. మీరు మీ సహోదరులను హృదయపూర్వకంగా క్షమించి విడుదల చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించి విడుదల చేస్తాడు. కాబట్టి ఈ మాటలు స్పష్టమైనవి, చాలా స్థిరమైనవి, చాలా క్లుప్తమైనవి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ హృదయాన్ని తేలిక చేసుకోండి. అనవసరమైనటువంటి బర్డెన్స్ని పెట్టుకోకండి. అనవసరంగా మీరు ఆ యొక్క టెన్షన్ పడకండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చించాలనుకుంటున్నాడు. యోసేపులాగా మీరు వదిలిపెట్టండి. మీ మేలు కొరకే వాళ్ళందరూ కూడా ఈ మాటలు అన్నారు. మీ మేలు కొరకే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మిస్ట్రీట్ చేశారు, మిమ్మల్ని అగౌరవపరిచారు. వారందరూ ఈరోజు లేకపోతే మీరు ఈ స్థాయికి వచ్చేవాళ్ళు కాదు. మీరు ఆ ప్రార్థనలో బలవంతులు అయ్యేవాళ్ళు కాదు. దేవునితో దగ్గర సంబంధం వచ్చేది కాదు. లేకపోతే మీరు వాక్య ధ్యానంలో ఎదిగేటువంటి వాళ్ళు కాదు. లేకపోతే దేవుని యొద్ద నుంచి గొప్ప మేలులు యొక్క వరాలన్నీ కూడా పొందుకునే వాళ్ళు కాదు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ఈ స్థాయి అనేటువంటిది వచ్చింది. కాబట్టి వారందరినీ కూడా మీరు ఈరోజు విడుదల చేస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడనేది జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఒకసారి మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ మనం ఏ విధంగా క్షమించాలి అనేటువంటిది మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఒకవేళ క్షమిస్తే దేవుడు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాడనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 32వ వచనంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి. అదేవిధంగా ఒకవేళ మనకు ఎవరైనా హాని చేస్తే, ఒకవేళ మనకు ఎవరైనా మోసం చేస్తే, నష్టం చేస్తే
మనం హృదయపూర్వకంగా క్షమించాలని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తాడనమాట. కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఎవడైనా కీడు చేస్తే, మీకు ఎవడైనా నష్టం చేస్తే వారిని మీరు హృదయపూర్వకంగా క్షమించండి. వారి ఎడల మీరు దయగలిగి ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి మన హృదయం సమాధానంగా ఉండాలి. పగ ప్రతీకారంతో రగిలిపోవద్దు, కోపద్వేషముతో రగిలిపోవద్దు. ఇదంతా కూడా ఒక క్రైస్తవునికి యోగ్యమైనటువంటిది కాదు. కాబట్టి ఏమంటున్నాడు 13వ వచనంలో, ఎవడైనా మీకు హాని చేస్తే, ఏ రకమైన హాని కావచ్చు, నష్టం కావచ్చు, ఏది చేసినా ఒకరినొకడు సహించాలి, క్షమించాలి అంటున్నాడు. మీకు నష్టం చేశాడని ఊరంతా చెప్పి రావద్దు, సంఘమంతా చెప్పొద్దు, బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్పొద్దు. సహించి క్షమించి మనసులో పెట్టుకొని దాన్ని దాచిపెట్టి వదిలిపెట్టేసేయాలి. లెట్ దెమ్ గో, వారిని వదిలిపెట్టేసేయాలి. మీ మనస్సులో బంధించిన వారిని విడుదల చేయాలి. అలాగున ఉండడానికి మనం పిలువబడ్డాం. సమాధానము కలిగి ఉండడానికి మనం పిలువబడ్డాం. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనం ధరించుకోవడానికి పిలువబడ్డాం. అన్నిటికంటే మిక్కుటముగా ఎక్కువగా ప్రేమించడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రేమైన సహోదరులారా, స్నేహితులారా, ప్రేమించుటకు, క్షమించుటకు, సహించుటకు, అందరితో సమాధానం కలిగి ఉండుటకు మనం పిలువబడ్డాం. కాబట్టి తప్పకుండా ఈరోజు నుంచి ఇక మీదట మనతో ఎవ్వడు మిస్బిహేవ్ చేసినా, లేకపోతే ఎవ్వరు కూడా అన్యాయంగా మనతో మాట్లాడినా, నష్టం చేసినా, వారి ఎడల ఇదే ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు చేతిలో బలమైనటువంటి సాధనములుగా మనం వాడబడతాం. ఇంకా అనేకులకు కూడా దీవెనకరంగా ఉంటాం. మన కొరకు దేవుడు సిద్ధం చేసినవి కూడా మన జీవితంలో పొందుకుంటామనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి మాటలు మీకు అర్థమైనాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవా, మా ఎడల హాని చేసిన వారిని, మాకు నష్టం చేసిన వారిని మేము క్షమించి విడుదల చేయాలని, ప్రార్థించి విడుదల చేయాలని, దేవారిని ప్రేమించి విడుదల చేయాలని దేవ మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి తండ్రి, ఈరోజు ఎవరెవరైతేనైనా వేటి విషయంలోనైతే బాధపడుతూ వారి మీద తండ్రి పగ తీర్చుకోవాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ఒక గ్రడ్జు పెట్టుకొని నాయన తండ్రి మాట్లాడినా, తండ్రి పని చేసినా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా తండ్రి వారి మీదనే బాధపడుతూ వారి విషయమే కృంగిపోయి ఆయన ఎవరైతే నిరుత్సాహపడి ఉన్నారో వారందరితో ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. వారిని క్షమించమని చెప్పారు, వారిని క్షమించి విడుదల చేయమన్నారు. దేవ, ఈరోజు వారు క్షమిస్తుంటుండగా తండ్రి వారికి రావాల్సిన ప్రతి దీవెనను కూడా మీరు విడుదల చేయండి. దేవ, వారిని హెచ్చించండి. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించుమని చెప్పేసి యేసయ్య ఏ విధంగానైతే తండ్రి మీరు క్షమించారో, అప్పుడు అన్ని నామముల కంటే పైనామమును తండ్రి యేసయ్యకి ఏ విధంగానైతే ఇచ్చారో, ఈరోజు కూడా తండ్రి ఎవరెవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తండ్రి వారి యొక్క తండ్రి బంధువులను, స్నేహితులను, అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని, తమకు నష్టం చేసిన వారిని తండ్రి వారి యొక్క తండ్రి ప్రభా పదవిని, లేకపోతే వారి యొక్క తండ్రి పరపతిని, వారి యొక్క ఉన్నత స్థితిని కూలద్రోయడానికి ఎవరెవరైతే నష్టం చేశారో తండ్రి వారందరినీ ఈరోజు క్షమించి వదిలిపెడుతుంటుండగా రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. యోబు యొక్క క్షేమస్థితి తిరిగి ఏ విధంగానైతే ఇచ్చారో నాయన, ప్రతి ఒక్కరికి తిరిగి వారికి క్షేమస్థితి దయచేయండి. వారిని హెచ్చించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యముతో ఆయన ఎవరెవరైతే దర్శించబడ్డారో వారందరికీ రావాల్సిన ప్రతిఫలం గొప్పగా దయచేయమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడితే తప్పకుండా మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క విలువైనటువంటి ఆత్మీయ సందేశాల ద్వారా మీరు దర్శించబడితే, ఆత్మలో కట్టబడుతూ ఉంటే అనేకులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.